పెంచింది పెన్షన్ మన ప్రభుత్వం. జాతమ్మ వచ్చా ఏం చదువుతున్నారు పిల్లలు? గారికి డబ్బులు పంపిస్తారు లోకేష్ గారు, తెలుసా అది? ఎంత ఇస్తారు? ఎంతమంది ఉన్నా ఇస్తారు? ఇద్దరితో ఆపేస్తారా ఇంక? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంత ఉంది మన ప్రోగ్రాం? ఎంతమంది పిల్లలు ఉండవచ్చు? ముగ్గురు ఉన్నారా? ముగ్గురు నలుగురు మన ఊళ్ళో తక్కువ నలుగురు పిల్లలు ఎంతమంది ఉన్నా ఇస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. గ్యాస్ బండలు వచ్చినాకే మన ప్రభుత్వం వచ్చినాకే బాగుందండి. ఆ ప్రభుత్వం మనం అసలు పట్టించుకోలేదు. గ్రామ సమస్యలు ఏమన్నా ఉంటే మేము కంప్లైంట్ చెప్పండి, ఏదైనా చెప్పండి తీసుకుంటాం. ఎన్ఆర్జీఎస్ లో మనం పెట్టుకోవచ్చు ఉపాధి హామీ పథకంలో. అంటే మీరు ఇంటి పక్కన డ్రైన్ కడతారు, ఎప్పుడు అందరూ ఒకరు సహకరించుకుని చేయండి. బాగున్నారా? ఎట్లుంది మన ప్రభుత్వం? ఏం చదువుకుంటున్నారు పిల్లలు? మన ప్రభుత్వం అది నోట్ చేసుకున్నాం. రాసుకో, మొత్తం ఊరంతా డ్రైన్లు రాసుకోండి. ఇచ్చినాక అందరికి వాటర్ రాదు కదా, ఎక్కువ పంపులు అయిపోతాయి. వాటర్ పెంచినాక పంపుతుంది. డ్రైనేజా మీరు అనేది? పంపే ఇప్పుడు అర్థమైందని చెప్పింది. 50 పంపులు ఉన్న దానికి 100 పంపులు కనెక్షన్ ఇచ్చాం అనుకోమ్మా, అదే నీళ్లు ఎవరికి రావు. నేను అది చూసి చేద్దాం. బాగుందమ్మా. పిల్లలు ఎంతమంది? ఏం చదువుతున్నారు? ఎందుకని? అన్నదాత పొలం ఉందా? అట్లాగే అమ్మా, థ్యాంక్ యూ. చేద్దాం, ఈ డ్రైన్లు ఇవన్నీ చేద్దాం. పంపులు కూడా వస్తాయి, కొద్దిగా టైం తీసుకుని ఇద్దాం. కూర్చో పేరేంటి? పామర్తి శ్రీరామూర్తి. పెన్షన్ వస్తున్నప్పుడు ఎంతమంది పిల్లలు నీకు? ఏం చేస్తారు? పర్లేదా? పిల్లలు చదివించమనమ్మా. వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళు మన ప్రభుత్వం వేస్తుంది 15,000. ఎంత పెద్ద పైన చదువుతున్నాడు? వస్తుంది. పిల్లకు పడిందా? 10th క్లాస్ చదువుకునే కుర్రోడు పడలా డబ్బులు. పేరేంటమ్మా? తల్లి పేరు? విశాల. ఇంటి పేరు? పామర్తి విశాలాక్షి. పామర్తి విశాలాక్షి. 10th అయిపోయిందా? ఇప్పుడు వస్తుంది లేదు అమ్మ, జాయిన్ అయ్యాక వస్తుంది లేదు. ఆ లిస్ట్ వస్తుంది, ఇస్తారు. మనరాలు పడింది, ఇదిగో పట్టుకో, ఇస్తారులే. చూడు. ఏమ్మా బాగున్నారా? ఏమ్మా ఎట్లా ఉంది మన ప్రభుత్వం? డబ్బులు వచ్చినాయి కానీ మన వాళ్ళు వస్తారు, అన్ని వివరాలు ఇవ్వండి. ఏమైనా సమస్యలు ఉన్నా కూడా రాసుకుంటారమ్మా. అట్లాగే దా ఇట్రా. స్కూల్కి వెళ్తున్నావా? అంగన్వాడి బడా? గుడ్డు చెప్పు. గుడ్డు ఇస్తున్నారా? పాలు కూడా ఇస్తున్నారా? ఏం చెప్తావు? నీకు రైమ్స్ వచ్చా? చెప్పు. ఏది చెప్తా చెప్పు. చిట్టి చిలకమ్మ వచ్చా? చెప్పు గట్టిగా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? చెప్పు. చూడండి, రియల్ ఎస్టేటా? చూసాను, ఆయన ఊరంతా డ్రైన్ చేద్దాం. ఏమ్మా పెన్షన్ వస్తుందా?
ఏమ్మా ఎలా ఉంది మన ప్రభుత్వం? పెన్షన్ పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్దలే కదా ఎట్టున్నారు? ఎట్లా ఉంది మన ప్రభుత్వం? పిల్లలకి 15,000 ఇస్తున్నాం తెలుసు కదా. అది పెన్షన్ కూడా పెంచాం రాగానే 1000 రూపాయలు కొత్త పెన్షన్ కూడా. గ్యాస్ బండ్లు డబ్బులు పడుతున్నాయా? గ్యాస్ బండ్లు కొత్త పెన్షన్ వచ్చాక పెడతాం. డ్రైనేజీ కడదామని చెప్పారు. మంచి ప్రభుత్వమేనా మంది? చెప్పాలి గట్టిగా. ఎంబ్రాయిడింగ్ లేకపోతే ఇది ఒకసారి నోట్ చేసుకోండి. మీరే కుట్టుకుంటారా? మోటార్ బిగించలేదా? కటింగ్ అంతా మీరే చేసుకుంటారా? ఏమేమి కుడతారు? అన్నీనా? ఇక నోట్ చేసుకోమన్నా. కొత్త ట్యాప్ కనెక్షన్. నమస్తే అమ్మా, బాగున్నారా? అవకాశం పట్టాలు వచ్చే అవకాశం ఏటికి లేవా బట్టలు? ఎలా ఉంది? పథకాలన్నీ వస్తున్నాయా? ఏం చదువుతున్నారు పిల్లలు? డబ్బులు పడినాయా? ఇద్దరికి పడినాయా? మన ప్రభుత్వం మంచి ప్రభుత్వమేనా? పింఛన్ రావట్లేదా? ఎంత వయసు? ఆధార్ కార్డులు ఎంత ఉన్నాయి? 62 ఆధార్ కార్డు చూపించిపోయి ఆధార్ కార్డు వెళ్ళిపోయింది. 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు మళ్ళీ ఇదే వస్తుంది. ఇప్పుడు వస్తుంది. 61 వచ్చింది కాబట్టి కొత్త ఇనమ్మా కొత్త పెన్షన్లు వస్తాయి. దీంట్లో సచివాలయం ఎక్కించారా? అట్లా ఇలా ఎవరున్నారు? అడ్మిన్ ఎవరు చేశారా? చేయాలా? చూసుకోండి. ఇదే సొంత స్థలమేనా? ఇల్లు కట్టుకోవచ్చు కదా? ఇది ఇటున్నాయా? పట్టాలు ఉన్నాయి? ఇది రాశారు కదా? వస్తుందిలే పెన్షన్. ఏమ్మా పెన్షన్ వస్తుందా? వీళ్ళు పొద్దున్న వదులుతున్నాగా అంతకుముందు అసలు వదిలేవాళ్ళు కాదు. సమస్యలు ఏమైనా ఉన్నాయా? అట్లాగా వచ్చినాయా? పెన్షన్ చూసుకోండి, నోట్ చేసుకోండి. అట్లాగా ఎట్లా ఉంది ప్రభుత్వం? బాగుందా? పెన్షన్ వస్తుందా? ఆయనకి వస్తుందా? అట్లాగే. పిల్లలు ఏం చదువుతున్నారు? బీటెక్ చదువుతున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ అయ్యి వస్తుంది. అన్ని బాగుంది కదా? ఆశీర్వదించండి మళ్ళీ. నీళ్ళు కోసం మంచినీళ్ళ ఇంటింటికి వేద్దాం. మాది వస్తాయి కనెక్షన్లు. ఏ నీ పేరు? మనోరాలా? గుండె చూసి భయపడుతున్నావా? చేద్దామమ్మా. బాగున్నారా? బాగుందమ్మా. ఎట్లా ఉంది మన ప్రభుత్వం? బాగుందా? అట్లా మా ట్రైన్లో కూడా కడదాము. చేద్దామమ్మా. అట్లాగే ప్రభుత్వం బాగుందా? అన్ని పథకాలన్నీ కూడా మన అంతకుముందు బాగా ఇబ్బంది పడేవాళ్ళండి. వాటర్ ఇంకేంటి? ఎలా ఉంది సార్? ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. డబ్బులు వస్తాయి. 20,000 పడతాయి. 20,000 సంవత్సరానికి పడే దాంట్లో ముందు 7,000 పడతాయి. ఎట్లా ఉంది వ్యవసాయం? మంచిగా ఉంది సార్. పిల్లలు జాబ్లు ఏం చదువుకున్నారమ్మా? ప్రైవేట్ జాబ్లు సార్. మన గవర్నమెంట్ 25 లక్షలు అనుకుంటున్నాం. 20 లక్షల ఉద్యోగాలు అందులో వస్తాయి. అడుగు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
మొదటి సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, గత సంవత్సరం క్రితం 5 సంవత్సరాలు ఒక దురదృష్టకరమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగింది. విధ్వంసంతో రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేశారు. ఎవరన్నా సమస్య ఉందని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేశారు. సమస్య చెప్పుకోవడానికి అధికారులు వచ్చేవాళ్ళు కాదు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి సంవత్సరం క్రితం వరకు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచాం. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీ ఇచ్చినటువంటి సూపర్ 6లో 3 గ్యాస్ సిలిండర్లు అందించాం. అలాగే ప్రతి బిడ్డకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాదాపు 67 లక్షల మంది పిల్లలకి ఈరోజు 15,000 రూపాయలు చొప్పున అందించడం. అట్లాగే మరి ఈరోజు అన్నదాత సుఖీభావ కింద కూడా అందించడానికి శ్రీకారం చుట్టుపోతూ ఉన్నాం. రేపు ఆగస్టు 15 నుంచి బస్సులు అందించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అలాగే రోడ్లన్నీ కూడా ఇవాళ సీసీ రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు పల్లె పండుగ కింద వేసుకోవడం కానీ, అలాగే గుంటలు పడిపోయినటువంటి రోడ్లు మొత్తాన్ని కూడా గుంటలు లేనటువంటి రోడ్లుగా చేయటం కానీ, హౌసింగ్ మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయించాం. ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి తొలి అడుగు ఫస్ట్ ఇయర్కి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళకు పథకాలను వివరిస్తూ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు సుల్తానగరంలో ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా వాళ్ళ కళ్ళలో ఆనందం కనపడుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మోడీ గారి సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మా పిల్లలకు డబ్బులు పడినాయి అని చెప్తా ఉన్నారు, పెన్షన్లు వచ్చినాయి అంటున్నారు. అక్కడక్కడ కొద్దిగా డ్రైనేజ్ సమస్య అన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం రోడ్లు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇయర్కి ఎన్ఆర్జీఎస్లో గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం డ్రైన్లన్నీ కూడా కరెక్ట్ చేసి ఎక్కడ కూడా డ్రైనేజ్ సమస్య లేకుండా చేయడానికి కూడా శ్రీకారం చుట్టుపోతా ఉన్నాం. ఇవన్నీ కూడా వివరిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఈ నెల రోజుల పాటు, ఈ రోజు నుంచి ఈ నెల ఆఖరి వరకు కూడా, జూలై ఆఖరి వరకు కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి మరి ఒక మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మరి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి, అధికారులు కూడా మమేకం కావాలి, ప్రజలు కూడా ఏదున్నా సరే అడిగి చేయించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ నెల రోజులు అందుబాటులో ఉంటాం. ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా అర్జీ రూపాయలు ఇస్తే తీసుకుంటాం. కొన్ని మేము ఆల్రెడీ మైటీడీపీ యాప్ కూడా ఉంది, యాప్లో కూడా ఎక్కించుకుని ముందుకెళ్తాం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం.